హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హాయ్ ఆంటీ. హాయ్. ఏం చేస్తున్నారు? గవ్వలు చేస్తున్నా. ఓకే. దానికి కావాల్సిన మైదా పిండి 1/2 కిలో. దీనికి పంచదార అంటే 150 గ్రాములు అయితే సరిపోతుంది. ఈ బొంబాయి రవ్వ ఇది ఎంత, ఒక 50 గ్రాములు. ఇది వేయించుకోవాలి నేతిలో. నెయ్యిలో వేయించుకొని అది మళ్ళీ పిండిలో వేసుకోవాలి. దీని తర్వాత నెయ్యి, బాగా కాగబెట్టిన నెయ్యి, కొంచెం బెల్లం, కొంచెం టేస్ట్ కోసం పాకంలో బెల్లం వేస్తాం. కొంచెం వేయించేసి ఆ పిండిలో పోసుకోవాలి. నెయ్యి కూడా కొంచెం బాగా కాగబెట్టాలి. కాగబెట్టిన తర్వాత పిండిలో పోసుకొని కొన్ని వాటర్ వేసి కలుపుకోవాలి. వేగింది అంటే బాగా వేగాల్సిన అవసరం లేదు, కొంచెం అంతా వేగితే చాలు. పచ్చి వాసన లేకుండా ఈ పిండిలో వేసేసుకోవాలి. పిండి వేసుకోవాలి. తర్వాత నెయ్యి వేడి చేసుకోవాలి. నెయ్యి బాగా వేడి చేసుకొని కలుపుకోవాలి. నెయ్యి పోసుకోవాలి, బాగా వేడి నెయ్యి. పిండిలో నెయ్యి నెయ్యి ఇట్లా పోసుకొని కొంచెం ఇట్లా బాగా వేడైతే ఇట్లా నురుగులాగా రావాలి. ఆంటీ మీ వాయిస్ వినిపించలేదంట, గట్టిగా మాట్లాడనా? గట్టిగా మాట్లాడండి. తర్వాత ఇందులో కొన్ని పాలు పోద్దాం, టేస్టీగా ఉండటం కోసం కొన్ని పాలు పోసి కొన్ని వాటర్ పోద్దాం. అన్ని వాటర్ కొన్ని పాలు పోద్దాము. ఆల్రెడీ కొన్ని పాలు పోసి కొన్ని వాటర్ వేసాను. ఓకే. ఈ కొన్ని పాలు పోసాను. ఈ పాలు అనేది ఆప్షన్, ఉంటే పోసుకోవచ్చు లేకపోతే లేదు. కొన్ని అంటే టేస్ట్ బాగుంటుంది పాలు పోస్తే. నెయ్యి పోసాము కదా, పాలు పోస్తే కొంచెం టేస్ట్ బాగుంటుంది. వాటర్ వేద్దాం. రాని ఇవన్నీ ఇట్లా చిన్న చిన్న ఉండలు కట్టుకోవాలి. ఇవన్నీ చిన్న చిన్న ఉండలు కట్టుకున్న తర్వాత కొంచెం ఆయిల్ రాసుకోవాలి. ఆయిల్ రాసుకొని ఇట్లా ఇట్లా మనం గట్టిగా నొక్కి పట్టి ఇట్లా ఉంటే ఇట్లా వచ్చేస్తుంది. అన్నీ చిన్నగానే చేసుకోవాలి. పెద్దగా చేస్తే కొంచెం మందం వస్తుంది. మందం రాకుండా చిన్న చిన్నగా చేసుకుంటే పలుచుకొస్తుంది. ఇందులో కావాల్సిన పదార్థాలు మైదా పిండి, రవ్వ, కొంచెం బొంబాయి రవ్వ నెయ్యిలో వేయించుకోవాలి. సార్ నెయ్యిలో వేయించుకొని కొంచెం లైట్గా వేయించుకొని కొన్ని పాలు కొన్ని వాటర్ పోసి నెయ్యి బాగా వేడి నెయ్యి వేయాలి. వేడి నెయ్యి పోస్తే
ఇవి గుల్ల వస్తాయి. చక్కెరతో పాకం చేసుకోవచ్చు, అది బెల్లంతో చేసుకోవచ్చు. ఈ చెక్కలు మీ దగ్గర లేకపోతే ఏదన్నా బుట్ట ఉంటుంది కదా, బియ్యం జల్లి బుట్టలాగా, ఆ బుట్టకైనా ఇట్లా అనొచ్చు. ఇట్లా ఉంటాయి. ఇవి కొన్ని కొన్నిగా వేసుకోవాలి. ఒకసారి ఎక్కువ వేస్తే గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత తీసేయాలి. గోల్డ్ కలర్ వచ్చింది. వేయించుకోవటం అయిపోయింది. ఆయిల్ పెట్టి వేయించుకున్నాం. ఇప్పుడు షుగర్ మనం పాకం పట్టుకోవాలి. కొంచెం బాగా పాకం అవసరం లేదు, కొంచెం బెల్లం వేస్తాను. ఇది టేస్ట్ కోసం. కొంచెం స్వీట్ మనం కొంచెం ఎక్కువ స్వీట్ తింటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, లేదు లైట్ స్వీట్ అంటే లైట్గా వేసుకోవచ్చు. ఇది కొంచెం అంత బెల్లం టేస్ట్ కోసం వేస్తాను. కొంచెం వాటర్ వేసి కొన్ని వాటర్ వేస్తాం. స్టవ్ మీద పెట్టుకున్నాము. అయిపోయింది. పాకం చూద్దాము. పాకం చూసిన తర్వాత ఇవన్నీ పాకం వేసుకొని కొంచెం కిందికి పైకి కలిపేస్తే ఆరిపోతాయి. పాకం బాగా ఏం పాకం రావాల్సిన అవసరం లేదు, కొంచెం లైట్గా వస్తే సరిపోతుంది. ఉంటే కొంచెం కదా కొన్ని వాటర్ వేస్తే పాకం తొందరగా ఉడకదు అన్నమాట. పాకం అయిపోయింది, దగ్గరికి వచ్చేసింది. బాగా అవసరం లేదు, వాటర్లో వేసుకొని ఇట్లా చూసుకోవాలన్నమాట. ఏం లేదు, కొంచెం ఎక్కువ పాకం వస్తే దీనికి మనకు చేతికి అతుక్కోకుండా ఉంటుంది అన్నమాట. పాకం ఏమో మంచిగా రావాలి. తక్కువ పాకం వస్తే మంచిగా మనం తినేటప్పుడు చేతికి అనుకుంటుంది బంకలాగా. అట్లా రాకుండా కొంచెం అరిసెల పాకం కంటే కొంచెం ఎక్కువ రావాలి. ఇదంతా కలిసి మళ్ళీ దేనికి పట్టిందాకా కలుపుకోండి. ఇది ఇట్లా మనం పోసిన తర్వాత పాకంలో తిప్పుతూనే ఉండాలి. ఇట్లా తిప్పుతుంటే ఏమైందంటే ఒక్క చోటే లేకుండా అన్నీ మంచి ఈవెన్గా కలుపు, ఒకేలాగా అన్నిటికీ పట్టేస్తుంది స్వీట్ అనేది. గవ్వలు రెడీ, స్వీట్ గవ్వలు రెడీ. టేస్ట్ చూసి ఎలా ఉన్నాయో కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా చేసుకొని టేస్ట్ చూడండి, కామెంట్ పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.